శివపార్వతుల కళ్యాణానంతరము పార్వతీ అమ్మవారితో కలిసి పరమశివుడు కైలాసంలో 1000 దివ్య సంవత్సరాలు శృంగారలీలా కళ ఉత్సాల హృదయలే క్రీడిస్తూ గడుపుతున్నారు. అది ఆదిదంపతుల ఆనందనిలయంగా లోకాలన్నిటికీ ఆదర్శవంతమే ఉన్నది. సమస్త దేవతా గణములు, సాధు పుంగవులు తారకాసురుడు పెడుతున్న బాధలో భరింపలేకుండా ఉన్నారు. తారకాసురుడు బ్రహ్మగారి నుండి పొందిన వరమేమనగా పరమశివుని వీర్యానికి జన్మించిన వాడి చేతిలోనే తాను సంహరించబడాలి అని. శివుడు అంటే కామాన్ని గెలిచినవాడు. ఆయన ఎప్పుడు తనలో తానే రమిస్తూ ఆత్మస్థితిలో ఉంటాడు కదా, ఆయనకి పుత్రుడు ఎలా కలుగుతాడులే అనుకుని తారకాసురుడు దేవతలందరినీ బాధపెడుతున్నాడు. శివవీర్యానికి జన్మించే ఆ బాలుడు ఏ విధంగా ఆవిర్భావిస్తాడో తెలియక దేవతలందరూ కలిసి సత్యలోకానికి వెళ్లి అక్కడ వాణీనాథుడైన చతుర్ముఖ బ్రహ్మగారిని దర్శించి అక్కడినుంచి బ్రహ్మగారితో సహా శ్రీమన్నారాయణుని దర్శించి తారకాసురుడు పెడుతున్న బాధలన్నీ వివరించారు. అప్పుడు స్థితికారుడైన శ్రీమహావిష్ణువు ఇలా అన్నారు: బ్రహ్మాదిదేవతలారా, మీ కష్టాలు త్వరలో తీరుతాయి. మీరు కొంతకాలం క్షమాగుణంతో ఓపిక పట్టండి అని ఓదార్చారు. దేవతలంతా పరమశివుని తేజస్సు అమ్మవారి యందు నిక్షిప్తమైతే వచ్చే శక్తిని మనం తట్టుకోగలమా అని ఒక వెర్రి ఆలోచన చేసి కైలాసానికి పయనమయ్యారు. అక్కడికి వెళ్లి పరమశివ పార్వతీ అమ్మవారి క్రీడాభవన ముఖద్వారం దగ్గర నిలబడి, దేవాదిదేవా, ప్రభూ మహా ఆర్తులము, నీ కరుణా కటాక్షంతో మమ్మల్ని రక్షించు, తారకాసురుని బాధల నుండి కాపాడమని, మీ యొక్క తేజస్సుని అమ్మవారిలో నిక్షిప్తము చేయవద్దు అని ప్రార్థిస్తారు. భక్తవ శంకరుడు అయిన పరమశివుడు పార్వతీ అమ్మవారితో సంతోషంగా గడుపుతున్నవాడు. దేవతల ఆర్తనాదాలను విన్నవాడే బయటకి వచ్చాడు. దేవతల ప్రార్థన విన్న శంకరుడు, ఇప్పటికే నా తేజస్సు హృదయ స్థానము నుండి విడివడింది కాబట్టి నా తేజస్సుని భరించగలిగినవారు ముందుకు రండి అని చెప్పారు. పరమశివుని తేజస్సు అమ్మవారు పొంది తను మాతృమూర్తిని అయ్యే అవకాశాన్ని దేవతల యొక్క తొందరపాటుతంతో దూరం చేసినందుకుగాను అప్పుడు అమ్మవారు ఆగ్రహము చెందినదే. నాకు సంతానము కలగకుండా అడ్డుకున్నారు కనుక ఇకమీదట దేవతలెవరికి సంతానము కలుగదు అని దేవతలందరినీ శపిస్తుంది. అందుకే అప్పటినుంచి దేవతల సంఖ్య పెరగదు, కేవలం 33 కోట్ల మంది అంతే. అప్పుడు దేవతలందరి ప్రార్థన మీద హవ్యవాహనుడు ఆ శివతేజాన్ని తాను స్వీకరిస్తాడు. తీసుకోవడమైతే తీసుకున్నాడు కాని శివుని తేజస్సుని ధరించడం అంటే అంత తేలిక. అంతటా అగ్నిదేవుడు ఆ తేజస్సు యొక్క తాపాన్ని తట్టుకోలేకపోయాడు. అప్పుడు శివుని ఆజ్ఞ మేరకు అగ్నిదేవుడు ఆ శివతేజస్సుని భూమాతలో ప్రవేశపెడతాడు. అంతటి తేజస్సుని భరించలేక భూమాత కూడా వెళ్లి గంగామాతని ప్రార్థిస్తుంది. అప్పుడు గంగా అమ్మవారు ఆ శివతేజాన్ని స్వీకరిస్తుంది. అంతటి గంగానది కూడా ఆ తాపాన్ని తట్టుకోలేక కైలాస శిఖరాల దగ్గరలో ఉన్న శరవణము అనే రెల్లుపొదల తటాకంలో విడిచిపెడుతుంది. ఆ రెల్లుపొదల తటాకం నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడే మార్గశీర్ష శుక్లషష్ఠినాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు. ఆయన పుట్టగానే 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి వారి స్తన్యమిచ్చాయి కాబట్టి స్వామివారికి కార్తికేయ అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన స్వామికి ఆరుముగన అని, షణ్ముఖ అని నామం వచ్చింది. షణ్ముఖుడు పుట్టగానే దేవతలు ఆ బాలునిపై పుష్పవర్షము కురిపించారు. దేవదుందుభెలు మ్రోగించారు. దేవతలందరూ పరమానందభరితులయ్యారు. శరవణ అనే తటాకము నుండి ఉద్భవించిన కారణంగా స్వామికి శరవణభవ అని నామం వచ్చింది. ఇంతలో గంగమ్మ కూడా వచ్చి, కొంతసేపు నేను కూడా శివతేజాన్ని భరించాను కాబట్టి నాకు కూడా కుమారుడే అని చెప్పింది. అప్పటినుంచి స్వామికి గాంగేయ అని నామం వచ్చింది. అలాగే అగ్నిదేవుడు కూడా చెప్పడంతో వహ్నిగర్భ, అగ్నిసంభవ అనే నామాలు కూడా వచ్చాయి. దేవతలను రక్షించటం కోసం శివుని నుండి స్ఖలనమే వచ్చాడు కాబట్టి స్వామికి స్కంద అనే నామం వచ్చింది. అలాగే క్రోంచ పర్వతాన్ని భేదించడం వలన క్రోంచధారణుడు అని పిలువబడ్డారు. తమిళనాట స్వామివారిని మురుగన్, కందా, వెట్రివేల్, వేలాయుధన్, షణ్ముగన్, ఆర్ముగన్, శక్తివేల్, పళని ఆండవన్ అని అనేక నామాలతో కొలుచుకుని వాళ్ల యొక్క ఇష్టదైవంగా చేసుకున్నారు. సరే, ఇంతమందికి పుత్రుడైనాడు. మరి మన జగన్మాత పార్వతీమాతకి సుబ్రహ్మణ్యుడు ఎలా పుత్రుడైనాడు అని అడిగితే, త్రిపుర రహస్యంలో మాహాత్మ్య ఖండంలో బ్రహ్మగారి మానసపుత్రుడైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగా ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము, కోరుకోమంటాడు శివుడు. అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు, ఇవ్వడానికి నువ్వో కడివి నేనో కడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది, ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు, వరము, శాపము అని వచ్చారని చెప్పబడింది. ఒకరోజు సనత్కుమారుడు తపస్సు చేసుకుంటూ ఉండగా శివపార్వతులు ఆయన తపస్సుకి మెచ్చి ప్రత్యక్షమవుతారు. నీకు వరం ఇస్తాము, కోరుకోమంటాడు శివుడు.
అప్పుడు అద్వైత స్థాయిలో బ్రహ్మానందం అనుభవిస్తున్న సనత్కుమారుడు, నాకు వరం అక్కర్లేదు. ఇవ్వడానికి నువ్వొకడివి, నేనొకడిని అని ఉంటేగా నువ్వు ఇచ్చేది. ఉన్నది అంతా ఒకటే కాబట్టి నాకే వరమూ అవసరం లేదు అని చెప్తాడు. అప్పుడు శంకరుడు ఆగ్రహం చెందినట్లుగా, వరం ఇస్తాను అంటే వద్దంటావా, శపిస్తాను అంటాడు. అప్పుడు సనత్కుమారుడు, వరము, శాపము అని మళ్ళీ రెండు ఉన్నాయా? వరమైతే సుఖము, శాపమైతే దుఃఖము అని రెండు లేనప్పుడు నువ్వు వరమిస్తే ఏమిటి, శాపమిస్తే ఏమిటి? ఇస్తే ఇవ్వండి అని ఆయన యథావిధిగా ధ్యాన నిమగ్నుడవుతాడు. అప్పుడు ఆతని తపస్సుకి మెచ్చిన శంకరుడు, సరే నేనే నిన్ను ఒక వరం అడుగుతాను అంటే ఏమి కావాలి అని అడుగుతాడు. అప్పుడు శంకరుడు మాకు పుత్రుడిగా జన్మించమని కోరతాడు. దానికి సనత్కుమారుడు శంకరుడితో, నేను నీకు మాత్రమే కుమారుడిగా వస్తాను అని చెప్తాడు. ఇదంతా వింటున్న పార్వతీ అమ్మవారు ఒక్కసారి ఉలిక్కిపడి, ఇదేమిటి? శంకరుడికి పుత్రుడిగా వస్తాననడం ఏమిటి? నీకు మాత్రమే అని అంటున్నావు అని అడిగితే అప్పుడు సనత్కుమారుడు చెప్తాడు, శివుడు వరం అడిగితే అవునన్నాను కాని కోరి కోరి మళ్లీ గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా, నన్ను క్షమించు అని చెప్తాడు. నీ కోరిక నెరవేరడానికి ఒకనాడు నీవు మోహిని అవతారములో ఉన్నప్పుడు కైలాస పర్వత సమీపములో జలరూపములో నీ అవతారం ముగించావు. ఆ జలం ఎక్కడైతే ఉన్నదో అదే తటాకము నుండి నేను ఉద్భవిస్తాను. కాబట్టి నేను నీకు కూడా కుమారుడినే అని చెప్పి నమస్కరిస్తాడు. సుబ్రహ్మణ్యుడు అనే నామం ఎలా వచ్చింది అంటే, ఒకనాడు బ్రహ్మగారికి మరియు పరమశివునికి కూడా ప్రణవార్థం బోధించినవాడు కాబట్టి స్వామి సుబ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞాని అని పిలువబడ్డాడు. అంతేకాదు, పుత్రాదిచ్చేత్ పరాజయం అని చెప్పినట్లుగా శంకరుడు కుమారుని నుండి ప్రణవార్థం విన్నాడు కాబట్టి శివగురు లేదా స్వామినాథ అనే నామం కూడా ఉంది. వారిని మన సుబ్రహ్మణ్య స్వామి ఆంధ్రదేశములో సుబ్బారాయుడిగా పూజిస్తారు. బాలుడిగా ఉండేవాడు, కుత్సితులను సంహరించేవాడు, మన్మథుని వలె అందముగా ఉండేవాడు అని కుమారస్వామి అనే నామం వచ్చింది. అసలు లోకంలో కుమార అనే శబ్దం కాని, అలాగే స్వామి అనే శబ్దం కాని సుబ్రహ్మణ్యుడికే చెందినవి. అలాగే స్వామివారికి గల అనేక నామములలో గురుగుహ అనే నామం కూడా ఉంది. గురుగుహ అంటే ఇక్కడే మన హృదయ గుహలలో కొలువై ఉన్న గురుస్వరూపము. సుబ్రహ్మణ్యుడు సాక్షాత్తు శంకరుడికే బోధించిన గురుస్వరూపము. మార్గశర శుద్ధష్టినే సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి అంటారు. ఈరోజు ఉపవాసముండి సుబ్రహ్మణుని ఆరాధించటం వల్ల సకల నాగదోషాలు పరిహరింపబడతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్య ప్రతిష్ఠ చేసిన వారికి సంతానం కలుగుతుందనే నమ్మకం ప్రచారంలో ఉంది. అలాగే సంప్రదాయబద్ధంగా పాము మంత్రాలను సాధన చేసేవారు మరింత శ్రద్ధగా ఉండి ఆ మంత్రాన్ని మరింతగా జపం చేస్తారు. ఇక తమిళనాడులో ఇదే రోజు కావడి మొక్కు తీరుస్తారు. దాని వెనుక ఒక గాథ దాగి ఉంది. పూర్వం అగస్త్య మహర్షి కైలాసానికి వెళ్లి శివుడిని దర్శించి తిరిగి వెళ్లే సమయంలో శివుడు 2 కొండలను బహుకరించి శివశక్తి రూపంగా దక్షిణాదికి తీసుకువెళ్లి కొలవవలసిందిగా తెలిపారు. వాటిని స్వీకరించిన అగస్త్యుడు వాటిని ఇదంబుడు అనే శిష్యుడికిచ్చి తన వెంట వాటిని తీసుకుని రావలసిందిగా తెలిపాడు. ఇదంబుడు కావడిని కట్టుకుని 2 పర్వతాలను అందులో ఉంచుకుని అగస్త్యుడి వెంట నడవసాగాడు. కొంత దూరం అంటే పళని వచ్చేసరికి ఆయాసం అధికమై కొంతసేపు విశ్రాంతికి ఆగాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్లీ కావడిని ఎత్తగా ఒకవైపు పైకి లేచింది. మరోవైపు లేకపోవడంతో వెనుతిరిగి చూడగా దానిపై సుబ్రహ్మణ్యస్వామి నిలబడి ఉన్నాడు. కొండ దిగి వెళ్లిపోమన్నాడు. పోకపోవడంలో వారిద్దరి మధ్య యుద్ధం జరిగి చివరకు ఇదంబుడు చనిపోయాడు. ఈ విషయం తెలుసుకుని అగస్త్యుడు ప్రార్థించడంతో స్వామి తిరిగే బతికించారు. ఈ విషయం ఇదంబుడి భార్యకు తెలిసి కావడిలో పాలను తీసుకువెళ్లి కృతజ్ఞతగా స్వామివారికి సమర్పించింది. అప్పటినుంచి కావడి మొక్కులను సమర్పించడం ఆచారమైంది. కాగా కావడిని ఉపయోగించే బద్ద బ్రహ్మదండం అని కర్కోటక అనే అష్టనాగులకు ప్రతీకలని చెప్పబడుతూ ఉంది. షష్ఠినాడు కుమారస్వామి ఆలయానికి కావడిలో పంచదారను, పాలను మోసుకుని వెళతారు. ఇది వారి మొక్కును బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఉంటుంది. ఈ విధంగా సమర్పించిన వారికి వంశవృద్ధి కలుగుతుందని నమ్మకం. ఈ పండుగ తమిళనాడులో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పండుగను చంపా షష్ఠి, ప్రవార షష్ఠి, సుబ్బరాయుడు షష్ఠి అని కూడా అంటారు. దేవేంద్రుడు మార్గశర శుద్ధ షష్ఠినాడు దేవసేనతో సుబ్రహ్మణ్యస్వామివారికి అత్యంత వైభవంగా వివాహము జరిపించాడు. శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి భక్తులు కళ్యాణోత్సవములు, సహస్రనామ పూజలు అత్యంత వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ స్వామి ఆరాధన వల్ల నేత్రరోగాలు, చర్మవ్యాధులు తగ్గుతాయని, పెళ్లికాని వారికి వివాహం జరిగే సత్సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య ఐశ్వర్యములతో వర్ధిల్లు తారని భక్తుల విశ్వాసం. ఈ పుణ్యదినం నాడు భక్తులు ఉదయాన్నే స్నానం చేసి ఏ ఆహారము తీసుకోకుండా తడి బట్టలతో సుబ్రహ్మణ్యస్వామి ఆలయానికి వెళ్లి పాలు, పండ్లు, పువ్వులు, వెండి పడగలు, వెండి కళ్ళు మొదలైన మొక్కుబడులు సమర్పించుకుంటూ ఉంటారు. ఇదంతా నాగపూజకు సంబంధించినదే. జాతకంలో కుజదోషం, కాలసర్పదోషంచే సకాలంలో
వివాహం కానివారు వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణాలను ఈ షష్ఠినాడు చేస్తుంటారు. సుబ్రహ్మణ్యుడి చేతిలో ఉన్నటువంటి ఆయుధము శక్తి ఆయుధము అని చెప్పబడుతున్నది. అందుకే ప్రథమో జ్ఞాన శక్త్యాత్మ, పైగా దానికి జ్ఞాన శక్త్యాయుధమని పేరు. అంటే ఆ ఆయుధంలో రెండు విశేషములున్నాయి. జ్ఞానము, శక్తి రెండు చెప్పబడుతున్నాయి. అసలు జ్ఞానానికే పెద్ద శక్తి ఉంది. ఎంతటి శక్తి ఉంది అంటే ఎవరూ ఛేదించలేని అజ్ఞానాన్ని ఛేదించడమే జ్ఞానం యొక్క శక్తి. అలా జ్ఞానశక్తి ఆయన యొక్క ఆయుధం. ఇది భావన చేసినప్పుడు ఆయన గురుస్వరూపంగా కనిపిస్తాడు. సుబ్రహ్మణ్య ఆరాధన చేసినట్లయితే వెంటనే అసుర శక్తులు తొలగి దేశానికి, కాలానికి, వ్యక్తికి కూడా క్షేమం లభిస్తుంది. అలాంటి క్షేమం కావలసినటువంటి వారు సుబ్రహ్మణ్యారాధన విశేషంగా చేయాలి. దీనివల్ల బాధించే శక్తులు తొలగుతాయి. కారణజన్ముడైన సుబ్రహ్మణ్య స్వామిని పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు కుమారస్వామిగా చేసి దేవతల సర్వసైన్యాధ్యక్షునిగా నియమించి పరమేశ్వరుడు శూలం మొదలైన ఆయుధాలను ఇవ్వగా ఆ జగన్మాత పార్వతి కుమారుణ్ణి దీవించి శక్తి అను ఆయుధాలనిచ్చి సర్వశక్తివంతుడిని చేసి తారకాసురునిపై యుద్ధానికి సన్నద్ధం చేశారు. కుమారస్వామి పద్మవ్యూహ రచన చేసి సైన్యాన్ని మోహరించి ఒకరోజంతా భీకర యుద్ధం చేశాడు తారకాసురునిపై. ఆ మరునాడు శివుని ప్రార్థించి చక్రవ్యూహ రచన చేసి తారకాసురుని ఎదుర్కొనగా తారకాసురుడు చక్రవ్యూహాన్ని చూసి భయపడి తన సేనలకు యుద్ధంలో మరణిస్తే వీరమరణం వస్తుందని ప్రబోధించడం ప్రారంభించాడు. తాను కూడా భీకరంగా పోరాడసాగాడు. అతని పరాక్రమానికి దేవతలు సైతం భయపడ్డారు. ఆ విధంగా 1000 దివ్య సంవత్సరాలు గడిచిన మీదట దేవేంద్రుడు కుమారస్వామిని ప్రార్థించి ఈ యుద్ధం పరిసమాప్తి అయ్యే ఉపాయం చూడమని చెప్పాడు. వెంటనే కుమారస్వామి ఆలోచించి మహిమాన్వితమైన పాశుపతాస్త్రాన్ని తారకాసురుని సైన్యంపై ప్రయోగించాడు. దాని ధాటికి చనిపోయినవారు చనిపోగా కొందరు రాక్షసులు భయపడి పారిపోయి సముద్రంలో దాక్కున్నారు. పాశుపతం యుద్ధంలో వెన్నెచ్చి పారిపోయేవారిని సంహరించదు గనుక తారకాసురుడు ఉపాయంగా రణరంగం నుండి వెనుకడుగు వేసి పారిపోయాడు. పాశుపతాస్త్రము తిరిగి కుమారస్వామి అంబుల పొదిలోనికి చేరింది. అలా పారిపోయిన తారకాసురుడు తన రక్తంతో శివలింగానికి అభిషేకం చేసి ధ్యానంలో కూర్చున్నాడు. అప్పుడు అశరీరవాణి, తారక, నీకు సంపూర్ణ ముక్తి లభిస్తుంది, విచారించుకు అని పలికింది. ఆ మాటలకు తారకుడు సంతోషించి మరునాడు సూర్యోదయం కాగానే మళ్లీ కుమారస్వామిపైకి యుద్ధానికి వెళ్లాడు. మహాశక్తిని ఆయుధంగా కుమారస్వామిపై ప్రయోగించాడు. దానికి కుమారస్వామి బ్రహ్మస్త్రంతో జవాబు చెప్పి మహాశక్తి అస్త్రాన్ని తుత్తునియలు చేశాడు. అంతటితో ఆగకుండా కుమారస్వామి అనేక గొప్ప అస్త్రములు ప్రయోగించినప్పటికీ తారకుడు అన్నింటినీ ఛేదిస్తూనే ఉన్నాడు. ఈ విధంగా 21 రోజులు కుమారస్వామికి తారకాసురునికి భయంకర యుద్ధం జరిగింది. షణ్ముఖుడు కూడా అలసిపోయి తారకాసురుని బలరహస్యం తెలుసుకోగోరి నారదుడిని అడుగగా నారదుడు తారకాసురుడు గొప్ప శివభక్తుడు, పార్థవలింగాన్ని ఎల్లప్పుడూ తన కంఠంలో అలంకరించుకుని ఉంటాడు. అతని మెడలోని పార్థవలింగాన్ని ఖండించినా తిరిగి ఆ ముక్కలతో దేవాలయ నిర్మాణం గావించి అతనికి అందకుండా చేయాలి. లేకుంటే ఆ ముక్కలని మళ్లీ అతికించుకుని తన కంఠసీమను అలంకరించుకుంటాడు తారకుడు అని చెప్పాడు. వెంటనే షణ్ముఖుడు సూర్యభగవానుని ప్రార్థించి నేను పార్థివలింగాన్ని ముక్కలు చెయ్యగానే ఆ ముక్కలతో ఏదైనా దేవాలయ నిర్మాణం చేసి ఆ లింగ శేషాలు తారకాసురుని అందకుండా నాకు సహాయం చెయ్యి అని అడిగాడు. దానికి సూర్యుడు అంగీకరించాడు. షణ్ముఖుడు తిరిగి చేసిన భయంకర యుద్ధంలో దేవతలంతా త్వరితగతిని తారకాసురుని చంపమని ప్రాధేయపడుతుండగా దేవ, రుద్ర, మరుద్గణ సహాయంతో శత్రు సైన్యాలను దునుమాడుతూ ఒక ఆగ్నేయాస్త్రంతో కుమారస్వామి తారకాసురుని పార్థివలింగాన్ని ఖండఖండాలుగా చేశాడు. ఆ ఖండాలు పవిత్ర మధుర ఓంకార ధ్వనులతో నేలను 5 ఖండాలుగా తాకుతుండగా సూర్యుడు విశ్వకర్మ సహాయంతో ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా 5 దేవాలయాల నిర్మాణమొనర్చి లింగ ప్రతిష్ఠ చేశాడు. అవే పంచ భీమేశ్వరాలయాలుగా ప్రసిద్ధి పొందాయి. అదే అదనుగా కుమారస్వామి మంత్రయుక్తంగా బ్రహ్మాస్త్రం సంధించి తారకాసురుణ్ణి సంహరించి ముల్లోకాలను ఆనందింపజేశాడు. ఆ సంఘటనతో ఆనందించిన దేవతల విజయధ్వానాలు ఆకాశాన్నంటగా పూలవాన కురిపించారు. తరువాతి కాలంలో తారకాసురుడి సోదరుడైన సూరపద్ముడు కూడా దేవతలను ఇబ్బందిపాలు చేస్తూ ఉండడంతో సుబ్రహ్మణ్యస్వామి సూరపద్ముడిపై దండెత్తి యుద్ధం చేశాడు. వారిరువురి మధ్య జరిగిన భీకర యుద్ధంలో 6వ రోజు సూరపద్ముడు పక్షిరూపాన్ని ధరించి కుమారస్వామితో తలపడ్డాడు. సుబ్రహ్మణ్యస్వామి శూలాయుధం ప్రయోగించడంతో పక్షి రెండుగా ఖండింపబడింది. ఆ రెండిటిలో ఒకటి నెమలిగా, మరొకటి కోడిపుంజుగా మారి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారిని శరణు వేడుకోవడంతో నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకున్నాడు స్కందుడు.